జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మన ఈ వీడియోలో శని మారినప్పుడు, అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారినప్పుడు శని ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుంటున్నాం. అంటే 2025 మార్చి 29 నుండి కుంభరాశిలోంచి మీనరాశిలోకి శని మారుతున్నప్పుడు కన్యారాశి వారికి శని ఇచ్చే ఫలితాలు ఏంటి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మారినప్పుడు శని 7వ రాశిలో సంచారం చేస్తున్నాడు. 7వ రాశిలో సంచారం చేసినప్పుడు 7వ రాశి యొక్క ఫలితాలనే కాకుండా 1, 4, 9 స్థానాల ఫలితాలను కూడా శని ఇస్తాడు. అంటే అప్పటి వరకు 6వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చిన శని సప్తమంలో కొంచెం చెడు ఫలితాలు అనేది ఇస్తాడు. అవేమిటి? ముఖంలో కొంచెం కళ తగ్గిపోవడం, కొంచెం మతిమరుపు, మనసులో కొంచెం భయాలు, వ్యాధులు రావడం, బంధువులతో తగాదాలు ఏర్పడడం. అంటే సప్తమం అంటే సామాజిక సంబంధాలకు సంబంధించింది, కలత్రానికి సంబంధించిన భావం కాబట్టి దానికి సంబంధించిన నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. ఇంకా అపర కర్మలు చేస్తూ ఉంటారు. శరీరంలో బలం అనేది తగ్గిపోతుంది. వృధాగా ప్రయాణాలు అనేవి చేస్తూ ఉంటారు. ధన నష్టం అనేది కలుగుతుంది. అలసట, కలత్రానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. సంతానానికి కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అధికారులతో ఇబ్బందులు అనేవి కలుగుతుంటాయి. సుఖం అనేది ఉండదు. ఇష్టమైన భోజనం అనేది లభించదు. అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇక నక్షత్రాల వారీగా ఫలితాలను చూసుకున్నట్టయితే ఇందులో ఉన్న నక్షత్రాలు ఏంటి? ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఇక నక్షత్రాల వారీగా ఫలితాలను చూసుకున్నట్టయితే ఉత్తర నక్షత్రం వారికి శత్రువులపై జయాన్ని సాధిస్తారంటే అన్నిట్లా కొంచెం విజయం అనేది సాధిస్తారు. అన్ని పనులు కూడా అనుకూలిస్తాయి. హస్తా నక్షత్రం వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. కొన్ని రోజులు సంతోషం, కొన్ని రోజులు దుఃఖం అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది. చిత్తా నక్షత్రం వారు మాత్రం చాలా సుఖాలు అనేవి పొందుతూ ఉంటారు. కన్యా రాశికి అధిపతి ఎవరు? బుధుడు. ఈ బుధుడికి శనికి కొంచెం మిత్రత్వం ఉంది కాబట్టి ఈ రాశి పైన అంతగా ఎక్కువగా శని ప్రభావం అనేది ఉండదు. అయినా కూడా మంచి ఉత్తమ ఫలితాలు పొందాలి అంటే వీళ్ళు శని యొక్క ధ్యాన శ్లోకమైన నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయా మాతాణ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఒక మంత్రాన్ని శనివారం శనిహోర సమయంలో, అంటే 6 నుంచి 7 మధ్య సమయంలో 108 సార్లు పఠించండి. మరియు శని యొక్క వేద శ్లోకం అయిన శమగ్నిరగ్ని విష్కర షన్నస్తం సూర్య శంభాతో వాత్పరప అభశ్రిధ అనే యొక్క మంత్రాన్ని కూడా జపం చేసినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ విధంగానే ఓం శం శనయ్యే నమః అనేక మంత్రాన్ని శనివారం రోజున 108 సార్లు చదువుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినట్టయితే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. అంటే ఆ రావి చెట్టు మొదట్లో కొంచెం పసుపు పాలు పసుపు కలిపిన నీళ్లు ఆ మొదట్లో వేసి ఆ బొట్టును పెట్టుకున్నా కూడా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ. శని ఎప్పుడూ బాధలు పెడుతూనే ఉంటాడా? శుభాన్ని ఇవ్వడా? మంచిని ఇవ్వడా? అసలు శని దేన్ని సూచిస్తాడు? శని యొక్క కారకత్వాలు ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను. ముందుగా శని గురించి. గ్రహాలలో మంద గ్రహం అంటే శని. అంటే 2.5 నెమ్మదిగా వెళ్ళే గ్రహం ఏంటంటే శని గ్రహం. నిదానంగా నడిచే గ్రహం ఏంటంటే శని గ్రహం. అతి వేగంగా నడిచేదంటే చంద్రుడు. అంటే 2.5 రోజులు, అంటే 2.5 రోజుల్లో మారుతూ ఉంటాడు చంద్రుడు. స్లో అంటే శని గ్రహం. గ్రహాలలో మందగ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంది. వేగంలో బుధుడు ఉంటే నెమ్మదితనంలో శని కనిపిస్తున్నాడు. శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని. నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గవ్యంలో
అంత్య వ్యవహారాల వరకు పరిశీలించగలిగేవాడు శని. సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు. ఈ తత్వాలు వ్యక్తులవే, గ్రహము ప్రేరణ మాత్రమే. సమాజంలోనూ సేవావృత్తులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికీ నిజమైన సేవ చేసేవారు వీరంతా కూడా కాదు అనే అనిపిస్తుంది. శుభ్రం చేయడము శని యొక్క తత్వం. మనస్తత్వాన్ని, శరీరతత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శనిగ్రహానికి ఉంది. వీధులను శుభ్రం చేయడం వంటి ఉద్యోగ వ్యవస్థకు సంకేతము శని. శరీరంలోనూ విసర్జన వ్యవస్థకు కారకుడు శని. శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడికక్కడే ఉండి పోతాయి, వెంటనే వ్యాధులు కలుగుతాయి. అందుకే సమాజానికి శని అంటే భయం. అంతేకాకుండా వేగవంతమైన భావన కూడా నెమ్మదిగా పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇమిడిపోవడం కష్టతరమవుతుంది. సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శనితత్వాన్ని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం. పూజలు, పునస్కారాలు, ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహమేమీ కూడా మారదు. ఆ గ్రహం ప్రేరణగా భావించే శరీరతత్వంలో, మనస్తత్వంలో మార్పులు అనేవి వస్తాయి. ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి. అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెడులను చూడగలుగుతుంది, ఊహించగలుగుతుంది. శరీరంలో బద్ధకానికి అసలైన కారకుడు ఎవరంటే శని. వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి. వీటికి ప్రతీకగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది. వాయుతత్వ గ్రహం ఏంటంటే శని. గ్యాస్ ట్రబుల్ అనే కడుపు నొప్పికి కారకుడు శని. అదేవిధంగా వాతతత్వానికి చెందిన మోకాళ్ళ నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు ఇతనే. విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శని కారకుడు. ఇవన్నీ వ్యక్తులలో, సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే. బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరక శ్రమ, ప్రాణాయామము, యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించవచ్చు. శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి. నువ్వులు, మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావనలు అనేవి ఉంటాయి. వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన, వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది. దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలగిపోతుంది. మనసులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు. ఇప్పుడు అసలు శని యొక్క కారకత్వాలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శని కారకత్వాలు: ఆయుర్విపత్తి, పరవంచన శక్తి, మోహావ్యాధ నిధాన కారణ జీవనాన్ని, మాలిన్య వస్త్ర భయశీసక దుర్మతిత్వ శూద్రాలుయ విషయో భృతా కోర్కసునో అని భావమందిర్లోని 52వ శ్లోకంలో శని కారకత్వాల గురించి తెలియజేయడం జరిగింది. వీటి యొక్క అర్థం ఏంటంటే, ఆయువు, ఆపదలకు కారకుడు శని. ఇతరులను మోసం చేయడం, శక్తి వ్యామోహము, వాత సంబంధమైన అనారోగ్యాలు, మరణ కారణం, జీవనము, మలిన వస్త్రము, భయము, శీతము, చెడ్డ ఆలోచనలు, డిప్రెషన్సు, శూద్రుడు, దుండపోతు జనపదాలు, సేవక జనము శని కారకత్వంలోనివి. లోభం, మోహం, జాతి భ్రష్టత, రోగము, పేదరికము, అపవాదు, నీచ జనాశ్రయము, వ్యవసాయము, ఇనుము, తగరము, కుధాన్యాలు, సన్యాసము, చిన్న కంకణము, కొర్రలు, ఆళ్ళు, మినుములు, నువ్వులు, ఉప్పు, నల్లని వస్తువులు, నూనెలు, మారక యుగం మొదలైనవి అన్నీ కూడా శనికారకత్వాలని ఉత్తర కాలామృతాది గ్రంథంలో చెప్పబడింది.